మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరెంతో శ్రద్ధగా వింటూ ఆత్మీయ మేలులు పొందుచున్నారని నేను విశ్వసిస్తున్నాను. నేను మీ కొరకు ప్రతిరోజు తప్పనిసరిగా ప్రార్థించుచున్నాను. దయచేసి మీరు మరవద్దు, మీరు దేవునితో ప్రతిరోజు మాట్లాడండి. దేవుడు కూడా మీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి తప్పనిసరిగా మీరు బైబిల్ని మీరు తప్పనిసరిగా చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మీరు కుటుంబంతో కలిసి ప్రతిరోజు తప్పనిసరిగా మీరు ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. చాలామందికి ఇలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. అయితే మీరు వ్యక్తిగతంగా అయినా సరే మీరు బైబిల్ చదవాలని మనవి చేస్తున్నాను. చాలామంది కుటుంబాలలో బైబిల్ ఎలవ్ లేకపోయి ఉండొచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బైబిల్ని సెల్ ఫోన్లోనైనా డౌన్లోడ్ చేసుకొని మీరు బైబిల్ చదవాలని మనవి చేస్తున్నాను. బైబిల్ మీకు ఒక మార్గదర్శి. బైబిల్ మీకు పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో చూపించే ఒక గైడ్. అందుకని మీరు తప్పనిసరిగా మీరు బైబిల్ను చదవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చాలామంది ప్రేక్షకులను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. చాలామంది ఇది వీక్షిస్తున్నారు. నేను వాళ్ళని తప్పనిసరిగా నా అనుదిన వ్యక్తిగత ప్రార్థనలో, నా కుటుంబ ప్రార్థనలో నేను మిమ్మల్ని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటూ నేను మిమ్మల్ని మీ గురించి ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. లోకం పరిస్థితి నిజంగా ఎలా ఉంది అంటే గందరగోళ పరిస్థితిలో ఉంది. నిజంగా కలవరంతోనూ ఉంది. నిజంగా భయంతో ఉంది. చూసి ఒకవైపు కరోనా అయితే మరొక వైపు వైజాగ్లో విశాఖలో ఈ యొక్క గ్యాస్ లీక్ వలన చాలామంది చనిపోయారు. అదేవిధంగా అదే సమయంలో మద్రాసులో కూడా ఒక బాయిలర్ పేలి ఆడ ప్రాణ నష్టం ఏం జరగలేదు, కానీ కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే. చూడండి, యేసు ప్రభు రాకడ దినాల్లో జరిగేటువంటి సూచనలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ చూడండి బీభత్సాలు, ఇవి జరుగుతాయి. యేసు ప్రభు రాకడికి ఇవి సూచనలు, కానీ అంతము వెంటనే రాదు. ప్రియులారా, ఒకవేళ యేసు ప్రభు వచ్చినా మీ మరణం వచ్చినా దేనికైనా మీరు సిద్ధపడాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. కాబట్టి క్రైస్తవుడు మరణానికి భయపడ్డు. క్రైస్తవుడు మరణిస్తే ఎక్కడికి వెళ్తాడంటే సరాసరి దేవుడి దగ్గరికి వెళ్తాడు, నిత్యత్వంలోకి వెళ్తాడు. నా బాధ ఏమిటంటే ఈ ప్రపంచంలో పాపము అంటే యేసుక్రీస్తుని అంగీకరించకుండా చనిపోవటమే అన్ని పాపాల్లోకెల్లా ఘోరమైన పాపం. యేసుక్రీస్తు తెలియకుండా ఏ వ్యక్తి చనిపోకూడదు. యేసు ప్రభు దేవుడు అని చెప్పకుండా ఏ వ్యక్తి చనిపోకూడదు. అలా చనిపోతే నిత్య నరకానికి వెళ్తాడు. ప్రియులారా, మనకి మరణము ఎలా వస్తుందో, ఏ వైపు నుంచి వస్తుందో మనకు తెలియదు. మరణం అనేది తప్పనిసరిగా మనకు వస్తుంది. అయితే మనము దేనికైనా సిద్ధపడాలి. అయితే ఈరోజు మరణం మనకి రాలేదు. ప్రియులారా, అందుని బట్టి నిజంగా మనం దేవునికి వందనాలు చెల్లించాలా. మనం ఏదో భక్తి పరులమనో, మనం ఏదో పరిశుద్ధులమనో, మనం ఏదో ప్రార్థన చేస్తున్నామనో కానే కాదండి. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి దేవుడు మనల్ని బ్రతికించాడే కానీ మన గొప్పతనము, మన యొక్క పరిశుద్ధత, మన భక్తి కానే కాదని ప్రేమతో మనం చేస్తున్నాను. విశాఖలో ఉన్న వాళ్ళకంటే మనమేం గొప్పవాళ్ళం కాదండి. మద్రాసులో ఉన్న వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదండి. అక్కడ కూడా నీతిమంతులు ఉన్నారు, అక్కడ కూడా పరిశుద్ధులు ఉన్నారు. చాలామంది పాస్టర్లు, నీతిమంతులు, భక్తి పనులు చనిపోతే ఈరోజు నిన్ను నన్ను బ్రతికించాడు. నిజంగా అందుని బట్టి మనం ఎంతైనా దేవునికి రుణస్థులము. ఆయన కృప ఎందుకో నీ మీద అంతగా హెచ్చుగా ఉంది. ఎందుకో నిన్ను ఈరోజు దేవుడు అంతగా నిన్ను ప్రేమించాడు. ఒకటే కారణమై ఉండొచ్చు. ఒకటి, ఆయన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం. సత్య మార్గాన్ని తెలుసుకొని ఆ యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావన్నటువంటి ఉద్దేశంతో నీకు ఒక అవకాశం ఇస్తున్నాడేమో. అంతేకాదు, విశ్వాసిగా ఉండి ఒకవేళ నువ్వు జారిపోయావేమో,
తప్పిపోయావేమో, మరలా నిన్ను పునరుద్ధరించడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడేమో, అందుకే నిన్ను బ్రతికించాడు. కాబట్టి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. బిడ్డలారా, రక్షణ పొందండి. యేసు లేకుండా ఏ వ్యక్తి భూలోకాన్ని విడిచిపెట్టద్దని మనం చేస్తున్నాం. రండి, బైబిల్ గ్రంథంలో గత కొన్ని వారాలుగా లేకపోతే ఒక నెల రోజులుగా మనము జెఫన్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు మాట వినకపోతే వాళ్ళని బబులోను చెరకు పంపించాడు. ఎందుకనగా తన బిడ్డల్ని క్రమశిక్షణలో పెట్టేదానికోసం, దేవుని వైపు తిరిగేదానికోసం. తండ్రి తన కుమారుని ఎందుకు శిక్షిస్తాడు? సరైన మార్గంలో, తప్పు మార్గం నుంచి మంచి మార్గంలోకి వచ్చేదానికోసం తన బిడ్డల్ని శిక్షిస్తాడు. అంతేకాదు, అంత మాత్రమే కానీ ఏ మాత్రం హృదయంలో పగ, కోపము బిడ్డల మీద ఉండదు. అందుకని బిడ్డల్ని క్రమశిక్షణా చర్య కోసమై బబులోను చెరకు పంపించాడు. అక్కడ నుంచి దేవుడు క్రమశిక్షణ చర్య అయిపోయిన తర్వాత వాళ్ళని మరలా చెర నుంచి విడిపించి వాళ్ళని మరలా యెరూషలేముకు పంపించాడు. అప్పుడు దేవుడు వాళ్ళతో వాగ్దానం చేస్తున్నాడు. లేకపోతే అక్కడ ఉన్న యెరూషలేములో ఉన్న ప్రజలు జనులతో ఏమంటున్నారో ఈ మాటలు మనం చదివి ఈరోజు వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనం. ఆ దినమున, ఏ దినమున? శిక్ష తొలగించబడినప్పుడు, శత్రువు సంహరించబడినప్పుడు, వాళ్ళకి విడుదల జరిగినప్పుడు, ఆ దినమున జనులు మీతో ఇట్లంటారు: యెరూషలేమా, భయపడకుము, సీయోను, ధైర్యముగా ఉండుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. పిల్లరా, ఆయన శత్రువు నుంచి విడిపించిన తర్వాత, శత్రువుని సంహరించిన తర్వాత ఇక నుంచి దేవుడు మీ మధ్య ఉంటాడు. నెంబర్ 1, వాళ్ళకి అభయం ఇస్తున్నాడు, వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు. ఇక నుంచి నేను మీ మధ్య ఉంటాను. అంతే మాత్రం కాదు, నేను ఎలా ఉంటాను? శక్తివంతుడిగా ఉంటాను. ఒకవేళ శత్రువు మీ మీదకి దాడి చేస్తే ముందు నన్ను తాకి రావాలి. ఎందుకంటే నువ్వు నా చేతుల్లో ఉన్నావు. నా చేతుల్లో నుంచి ఏ అపవాది నిన్ను అపహరించడు. నువ్వు నా చేతిలో ఉన్నావు కాబట్టి శత్రువు నీ దగ్గరికి రావాలి అంటే ముందు నా చెయ్యి తాకి రావాలి. శత్రువుకి, అపవాదికి నా చెయ్యి తాకేటువంటి శక్తి లేదు. కాబట్టి నేను నీ మధ్య ఉన్నాను. ఎలా ఉన్నాను? శక్తిమంతుడిగా ఉన్నాను. ఆయనే మిమ్మును రక్షించును. కాబట్టి ఆ దేవాతి దేవుడే మనల్ని రక్షిస్తాడు అని గత కొన్ని వారాలుగా, కొన్ని రోజులుగా ఆయన మిమ్మును ఏ విధంగా రక్షిస్తాడు, వేటి నుండి రక్షిస్తాడో అన్న అంశాన్ని గత 2 రోజులు ధ్యానం చేశాం. ఆయన దేని నుంచి రక్షిస్తాడు అంటే ఆయన పాపము నుంచి మనల్ని రక్షిస్తాడు. పాపిని పరిశుద్ధుడిగా చేస్తాడు, అనీతిమంతుని నీతిమంతుడిగా చేస్తాడు. అంతేకాదు, పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన మనల్ని ఆయన బ్రతికిస్తాడు. అంతేకాదు, ఏ పాపిని కూడా తన దగ్గరకు వస్తే ఎంత మాత్రం త్రోసివేయక ఆయన శిక్ష విధించకుండా ఆయన వారికి రక్షణ ఇస్తాడు. కాబట్టి దేవుడు దేని నుంచి రక్షిస్తాడు అంటే ఆయన పాపముల నుంచి రక్షిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ధ్యానం చేద్దాం. ఆయన దేని నుంచి మనల్ని రక్షిస్తాడు అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఇవి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా అన్నది మూల భాషలో ఏమని రాశాడంటే, అనగా ఇక్కడ తప్పిపోయిన దానిని రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చెను. తప్పిపోయిన దానిని రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చెను అని. అంటే ఒక వ్యక్తికి 100 గొర్రెలుంటే 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రెను ఈ కాపరి ఏం చేస్తాడంటే వెతకి రక్షించడానికి వెళ్ళడా అని. అవును, దేవాతి దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని సహవాసంలో ఉన్నటువంటి బిడ్డల్ని,
ఆయన మందలో ఉన్నటువంటి బిడ్డల్ని, ఆయన రూపంలో ఉన్నటువంటి ఈ బిడ్డలు, ఈ ఈ 100లో ఉన్నటువంటి ఈ గొర్రెలు ఒకటి తప్పిపోతే ఆ దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే పరలోకం నుంచి ఆ తప్పిపోయిన దాన్ని వెతకి రక్షించటానికి ఆయన వస్తున్నాడు. తప్పిపోయిన వారిని రక్షించటానికి వస్తున్నాడు. పిల్లరా, ఇక్కడ గొర్రె కాదు తప్పిపోయింది. తప్పిపోతుంది ఎవరయ్యా అంటే మనుషులు. మనుషులు తప్పిపోతారు. ఏమండి, మనం ఎలా తప్పిపోతాము? ఏ ఏ విషయాల్లో తప్పిపోతాము? తప్పిపోతే ఏయి మనల్ని ఆకర్షించిందో ఈరోజు మనం తెలుసుకుందాం. దారి తప్పిపోవటం చాలా ప్రమాదమే. ఒకరోజు మా పాప ఏం చేసిందయ్యా అంటే స్కూలుకు బయలుదేరుతా ఉన్నాం. ఏదో రబ్బరో పెన్సిలో అడిగింది. ఇప్పుడు కాదమ్మా, సాయంత్రం కొనిస్తామన్నాం. వెంటనే ఆ పిల్ల అలిగి ఏం చేసిందంటే ఒక రూమ్లో దాక్కుంది. పిల్లరా, జరిగిన విషయం ఏందో తెలుసా? నేను ఆ స్కూల్కి వెళ్ళే టైం సరే అలిగింది కదా అని కిందకి వెళ్ళిందేమో బండి దగ్గరికి అనుకున్నాం. నేను కిందకి వెళ్తే లేదు, పక్కకి వెళ్తే లేదు, ఏమండి ఆ వీధిలో దృష్టితే లేదు. పక్కన అడుగుతున్నా మా అమ్మ ఏది అని. ఇల్లంతా వెతికా, కనపడలేదు. ఏం చేసిందంటే లోపల దాక్కుంది. ఏమండి, ఒక్క నిమిషము కనపడకపోతే ఎక్కడ తప్పిపోయింది, ఏ మార్గంలోకి వెళ్ళింది, ఎంత తండ్రిగా నా హృదయమో విలవెల్లాడిందో తెలుసండి. ఎంత భయము ఆందోళన జరిగిందో తెలుసండి. ఎందుకంటే ఎట్లా తప్పిపోయింది. అదేవిధంగా మనుష్యులు అప్పుడు దాకా విశ్వాసులుగా ఉండి, అప్పుడు దాకా భక్తిపరులుగా ఉండి, అప్పుడు దాకా బలం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి, అప్పుడు వరకు నీతిమంతులుగా ఉండి, అప్పుడు ఎలా తప్పిపోతారు? అప్పుడు పరలోకపు తండ్రికి పరలోకంలో తండ్రికి ఎంత హడావుడిగా ఉంటుందో తెలియదంటారా? నాకు నా కుమార్తె ఒక నిమిషం కనపడకపోతేనే ఎంతో భయము, ఎంతో ఆందోళనతో చెందితే నేను సహవాసంలో నుంచి, పరిశుద్ధతలో నుంచి, నీతిలో నుంచి నేను తప్పిపోతే పరలోకంలో హడావుడి ఉండదంటారా? ఆయన ఎంత తొందరపడి ఉంటాడు. అయ్యో ఈ మోసస్, అయ్యో ఈ ప్రభాకర్, అయ్యో ఈ వ్యక్తి ఎలా తప్పిపోయాడని పరలోకంలో ఎంత హడావుడిగా ఉంటుందనండి. ఏమండి ప్రియమైన దేవుని, కారు అదుపు తప్పి ప్రమాదానికి గురవుతుంది. కారు అదుపు తప్పుతుందండి. కారు అదుపు తప్పుతుందా అంటే ఖచ్చితంగా అదుపు తప్పు. దయచేసి మధ్యలో ఎవరు కాల్స్ చేయొద్దనే ప్రేమతో మనం చేస్తున్నాం. దీనివల్ల కొద్దిగా లైవ్లో కొద్దిగా డిస్టర్బెన్స్ జరుగుతుంది, క్షమించాలి నన్ను. కాబట్టి కారు అదుపు తప్పుతుంది. కారు అదుపు తప్పినప్పుడు డ్రైవర్కి, పిల్లరా, లోపల ఉన్నటువంటి ప్రయాణికులకి ఎంత భయం ఉంటుందంటారు? భయం ఉండదంటారా? రైలు పట్టాలు తప్పిద్దా? రైలు పట్టాలు తప్పిద్ది. రైలు పట్టాలు తప్పినప్పుడు డ్రైవర్కి కానీ ప్రయాణికులు కానీ ఎంత ప్రమాదం జరుగుతుంది. ఎంత ప్రమాదం జరిగితే ఏమండి ఇంటి దగ్గర బంధువులు, స్నేహితులు ఎంత హడావుడి పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమానము గాలిలో ఎగురుతూ ఏమండి దారి తప్పితే, చేరవలసిన గమ్యానికి చేరకపోతే పైలట్కి కానీ, నీకోసం ఎదురు చూస్తున్న ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులకు కానీ నీకు ఎంత భయం ఉంటుందండి. ఎందుకు? ఇవి అదుపు తప్పితేనే ఇంత భయము, ఇంత ఆందోళన ఉంటే, మరి నీవు తప్పిపోతే, నువ్వు దారి తప్పిపోతే, క్రమంగా లేకపోతే, పరిశుద్ధత నుంచి తప్పిపోతే, నీతి నుంచి తప్పిపోతే, ఏమండి సమాజంలో ఉన్నటువంటి నీతి నుంచి తప్పిపోతే దేవుడికి ఆందోళన ఉండదంటారా? దేవుడికి హడావుడి ఉండదంటారా? దేవుడికి భయం ఉండదంటారా? ఒక బోరు బావిలో ఒక బిడ్డ పడ్డాడనుకోండి, పిల్లరా ఎంత హడావుడి చేస్తారు. కలెక్టరు, గ్రామాధికారి, ఆ ఊరి పెద్దలందరూ ఎందుకు హడావుడి చేస్తారు అంటే బిడ్డ లోపల పడ్డాడు కదా, బ్రతుకుతాడా చనిపోతాడా, ఏ విధంగా అయినా సరే బ్రతికించాలి అంటే ప్రమాదంలో ఉన్నాడు. ఏమండి, ఒక బిడ్డ బోరు బావిలో పడితేనే ఆ గ్రామస్తులందరూ, ఆ ప్రదేశం వాళ్ళు, ఆ దేశమంతా కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత హడావుడిగా ఉంటుంది. కారణం ఏంటంటే ఒక బిడ్డ నశించటం అనేది, మరణించటం అనేది కుటుంబంలో ఎంతో విషాదం. మరి నిన్ను తయారు చేసినటువంటి ఆ దేవుడు నీవు దారి తప్పిపోతే, నువ్వు పరిశుద్ధత నుంచి తప్పిపోతే, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ చేష్టల నుంచి నీవు తప్పిపోతే
పరలోకమందున్న నీ తండ్రికి ఎంత హడావుడి, ఎంత భయము, ఎంత ఆందోళన. అసలు పరలోకం అంతటా కూడా హడావుడిగా జరుగుతుందండి. ఒక పాపి మారు మనసు పొందితే, అక్కడ రాశాడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది వెతికి వెళ్ళినప్పుడు అది దొరికితే ఏం చేస్తాడండి? భుజాల మీద ఎక్కించుకొని వస్తాడు. ఎంత సంతోషం! ఒక్క పాపి మారు మనసు పొందుట పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తప్పిపోవడానికి వీల్లేదు. మనం తప్పిపోయామా, మరలా రావాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. అయితే తప్పిపోయిన నీకోసం యేసు ప్రభు ఈరోజు వెతుకుతున్నాడు. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావని వెతుకుతున్నాడంటే పిల్లారా. ఏమండి, ఎక్కడున్నారు మీరు? రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారా? ఎక్కడున్నారు? సినిమా హాల్లో ఉన్నారా? ఎక్కడున్నారు మీరు? ఏ ప్రదేశంలో ఉన్నారు? దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నారా? మార్కెట్లో ఉన్నారా? దుష్టులు కూర్చొని చోట కూర్చున్నారు? పేకాడ దగ్గర ఉన్నారా? ఎక్కడున్నారు? బారుల దగ్గర ఉన్నారా? ఎక్కడని వెతకాలా? ఆయన వెతుకుతున్నాడు నిన్ను. ఈ తప్పిపోయినటువంటి ఈ మానవులు ఆయన వెతుకుతున్నాడు. రోడ్లంటే వెతుకుతున్నాడు, బారుల్లో వెతుకుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? ఆయన పరలోకంలో కూడా ఎంత హడావుడిగా జరుగుతుందో. అప్పటి వరకు మందలో ఉన్నటువంటి గొర్రె దారి తప్పిపోతే తండ్రికి ఎంతగా, అప్పుడు దాకా మంచిగా ఉన్న మనము, మంచిగా పాటలు పాడిన నేను, మంచిగా వాక్యం చదివిన నేను, ఇంట్లో ఎంతో బుద్ధిమంతుడు అనుకున్న నేను, అప్పుడు దాకా బాగున్నా నేను, ఏమండి, క్షణాల్లో మారిపోతామండి, క్షణాల్లో తప్పిపోతామండి. అప్పుడు ఎంతగా వెలిపిస్తారు. అప్పుడు దాకా ప్రార్థనా పరుడుగా ఉండి, అప్పుడు దాకా చర్చిలో ఉండి వెంటనే ఎలా తప్పిపోతామండి? విన్న మాటలు ఏమైనాయండి? పాడిన పాటలు ఏమైపోయినండి? ఎలా మనం తప్పిపోతున్నాము? దేవుని సహవాసంలో ఉన్న నీవు సడన్గా తప్పిపోవడానికి కారణం ఏమిటి? దేవుని సహవాసం కంటే లోక సహవాసము నిన్ను ఆకర్షించుండాలా? దేవుని దగ్గర ఉండే సంతోషం కంటే లోకంలో ఉన్న సంతోషం నిన్ను ఆకర్షించుండాలా? అందుకే నువ్వు తప్పిపోయావు. దేవుని ఇంటిలో ఉన్న సుఖము కంటే బయట ఏదో రకమైనటువంటి సుఖం నీకు దొరుకుతుంది. అందుకే లోక ఆకర్షణతో లోనైపోయి నీవు తండ్రి నుంచి తప్పిపోయావు. తండ్రి ప్రేమ కంటే, తల్లి ప్రేమ కంటే, సహోదరుల ప్రేమ కంటే లోకములో ఉన్నటువంటి ప్రేమ నిన్ను ఆకర్షించి కుటుంబం నుంచి తప్పిపోయావు నీవు. యేసు ప్రభు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుస్తుంటే ఈ ప్రేమను వదిలి తాత్కాలికమైన ప్రేమను కావాలని నువ్వు వెళ్ళావే. అంటే దేవుని ప్రేమ కంటే లోక ప్రేమ నిన్ను ఆకర్షించి కుటుంబంలో నుంచి దారి తప్పిపోయావా నువ్వు? ఏమిటి నిన్ను ఆకర్షించింది? ఇంత సడన్గా తప్పిపోవడానికి కారణం ఏమిటి? ఎందుకు నీ ఆలోచన సరళి? ఎందుకు నీ ప్రవర్తన సరళి? ఎందుకు మారిపోయింది? ఎందుకు తండ్రి ఇంటి నుంచి, తండ్రి సహవాసం నుంచి మనము దారి తప్పిపోయాము? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడంటే, దారి తప్పిపోయాడేమో, నా ప్రజలు దారి తప్పిపోయారు, వాళ్ళని వెతకి రక్షించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా నరకానికి వెళ్ళకూడదు. ఆ పాపాత్ములు, ఆ దుర్మార్గులు, ఆ త్రాగుబోతులు, ఆ పేకాటలు ఉన్నటువంటి వాళ్ళని వెతకి రక్షించాలా. ఆయన వెతుకుతున్నాడు. ఈ తప్పిపోయినటువంటి ప్రజలను వెతికి రక్షించటానికి యేసు ప్రభు వచ్చాడు. నిజంగా మనం తప్పిపోయామా? మనము ఖచ్చితంగా ఏదో విషయంలో మనం తప్పిపోయి ఉంటాము. మనం అనేక విషయాల్లో తప్పిపోయాము. ఈరోజైనా యేసు ప్రభు నిన్ను వెతుకుతున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రావాలా? ఎలా తప్పిపోతారో తెలుసా? ఒక 4 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. పిల్లరా, దావీదు ఎంత భక్తిపరుడో తెలుసండి. బాల్యంలో ఎంత భక్తిపరుడో. ఆయన బాల్యంలో రాసిన కీర్తన ఈరోజు మన పిల్లలందరూ చదువుతున్నారు. 23వ దావీదు కీర్తన. ఆయన గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆయన రాసిన కీర్తన. ఎంత సంగీత విద్వాంసుడైన, రచయిత అయిన మంచి పాట రాసినాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏమండి, బాల్యంలో ఎంత బుద్ధిమంతుడో, ఎంత నేర్పరో. ఒకసారి సింహము
గొర్రె పిల్లని ఎత్తకపోతే ఏమండి ఆ సింహాన్ని తన 2 చేతులతో చీల్చి గొర్రె పిల్లను రక్షించిన అంత బలాఢ్యుడు. ఎలుగుబంటి వస్తే దానిని దుడ్డుకర్రతో కొట్టి ఏమండి గొర్రె పిల్లను రక్షించినటువంటి ఒక గొర్రెల కాపరి. అంత బలాఢ్యుడండి ఆయన, అంత యోధుడండి ఆయన, అంత ధైర్యశాలండి ఆయన. 6 మూరల ఎత్తైనటువంటి గొల్యాతు ఆయన దగ్గరికి వస్తే చిన్న ఒడిసెల రాయితో 6 మూరల జానుడు ఎత్తినట్టు గొల్యాతుని పడగొట్టినటువంటి జ్ఞానవంతుడండి. అందుకని యెహోవా నా బలము, యెహోవా నా శైలము, యెహోవా నా కోట అని ఆయన కీర్తన రాశాడండి. ఇంతటి బలాఢ్యుడు, ఇంతటి ధైర్యశాలి, ఇంత రచయిత, ఇంత సంగీత విద్వాంసుడు, ఇశ్రాయేలు దేశానికి రాజు ఎలా పాపంలో పడ్డాడు, ఎలా తప్పిపోయాడు దేవుని మార్గం నుంచి. అప్పుడు దాకా స్ట్రైట్గా నడుస్తున్నాడు కదా, అప్పుడు దాకా రైలు పట్టాల మీద నడుస్తుంది కదా, అప్పుడు దాకా నా గానము, నా కోట, నా శైలం అన్నాడు కదా, అప్పుడు దాకా బాగా నడుస్తున్నాడు కదా, ఎలా తప్పిపోయాడండి. తప్పిపోవడానికి కారణం ఏమిటి? తప్పిపోవటానికి కారణము దావీదు జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఏమండి ఆయన తప్పిపోవటం గల కారణం ఏంటంటే దేవునితో సహవాసం ఎప్పుడైతే లేదో అప్పుడు తప్పిపోయాడు. ఒంటరిగా ఎప్పుడు కూడా అపవాది ఎప్పుడు శోధిస్తా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మానవుణ్ణి అపవాది శోధిస్తుంది. ఒక వ్యక్తి ఒంటరి జీవితం జీవిస్తున్నప్పుడు అతడు నిజంగా ఎలా జీవిస్తాడో అది నిజమైన జీవితం. ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇంట్లో ఎవరు లేనప్పుడు సెల్ ఫోన్ నీ దగ్గర ఉంటే నువ్వు సెల్ ఫోన్లో చూసేటువంటి ఆ యొక్క జీవిత విధానమే నిజమైన జీవిత విధానము, అదే కరెక్ట్ అయినటువంటి బ్రతుకు. ఎవరు లేనప్పుడు జీవించే జీవితమే కరెక్ట్. అందరూ ఉన్నప్పుడు నీతిగా, భక్తిగా, మర్యాదగా ఉండేది అది కాదు. దావీదు ఒంటరిగా ఉంటే తొంటరి పని చేశాడు. ఎలా తప్పిపోయాడు, ఎలా హత్య చేయగలిగాడు, ఎలా వ్యభిచారం చేశాడు, ఎలా ఇంత భక్తిపరుడు ఎలా తప్పిపోయాడు. కారణం ఏం తెలుసా? అధికారం, అహంకారం, మదం. దేవుడు చూడలేదులే, అంతేకాదు నాకేమిటి, నేను చేసిన రాజును కదా, నేను చేసింది తప్పు కాదు, దాన్ని సరి చేసుకోవచ్చు, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. దావీదు చేసిన పని మనం చేస్తున్నాం. క్రైస్తవుడిగా, పాటలు పాడే వ్యక్తిగా, సంఘ కాపరిగా, నాయకుడిగా, విశ్వాసిగా నేను తప్పు చేస్తే ఏం కాదు. అధికారం, అహంకారం, దేవుడు చూడలేదులే, అలా మనం తప్పిపోయామండి. అయితే ఈ తప్పిపోయిన దావీదుని అయ్యో బాల్యం నుంచి బాగున్నాడు కదా, ఎలా తప్పిపోయాడు, ఎలా ఈ పాపంలో పడ్డాడని దేవుడు పరలోకంలో హడావుడి పడిపోయి ఆయన హృదయం వేదన చెంది నాతాను ప్రవర్తన పంపించాడు. నాతాను నువ్వు వెళ్ళు, దావీదు నరకంకి వెళ్ళటానికి వెళ్ళలేదు, దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు రావాలా, నువ్వు వెళ్ళు, ఆయన హృదయమైన తలుపు తట్టు. ఏమండి దేవుడు వెతుక్కుంటూ దావీదు దగ్గరికి వచ్చాడండి. దావీదుకు తప్పు ఏమిటో తెలియజేశాడండి. అప్పుడు దావీదు 119వ సంకీర్తన చివరి వచనం విధంగా రాశాడండి. తప్పిపోయిన గొర్రె వలె. ఆయన రాసిన కీర్తన అండి. 119వ సంకీర్తన 176 వచనం చదవండి. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెతికి పట్టుకొనుము తండ్రి అని ప్రార్థన చేశాడు. కీర్తనలు అంటాడు, ప్రభువా చీకట గల దొంగ ఊబిలో నేను పడ్డానయ్యా, ఆ ఊబిలో నుంచి పైకి లేవనెత్తయ్యా. ఏమండి గొర్రె ఎప్పుడైనా తప్పిపోతే ఏం చేయాలంట? ఆయన వెతుకుతున్నప్పుడు నువ్వు కేక వేయాలి. కేక వేస్తే ఎక్కడుందో ఆయన వచ్చి తీసుకుంటాడు. నువ్వు తప్పిపోయినప్పుడు ప్రార్థన చేయాలా, ప్రభువా నేను ఈ విషయంలో తప్పిపోయాను ప్రభువా అంటే దేవుడు నిన్ను వెతికి రక్షించటానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు ఎలాంటి పాపంలో తప్పిపోయేవో నాకు తెలియదు, ఏ తలంపుల్లో, ఏ ఆలోచనలో, ఏ క్రియల్లో నువ్వు తప్పిపోయేవో నాకు తెలియదు. నువ్వు ఏ క్రియలో తప్పిపోయినా దేవుడు నిన్ను ఇప్పుడు వెతుకుతున్నాడు. నువ్వు ఆయనకి చిక్కావా, నిన్ను రక్షించుకుంటానికి వచ్చాడు ఆయన. నువ్వు ఆయనకి చిక్కలేదా, స్వయంకృతాపరాధంతో నువ్వు నరకానికి వెళ్తావు. ఆయన తప్పిపోయిన గొర్రెలను,
తప్పిపోయిన మనుషులను వెతికి రక్షించుటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. శాంసోన్ అండి, శాంసోను ఎంత బలాఢ్యుడండి. దేవుని చేత అభిషేకం నొందినవాడు, దేవుని చేత ఆత్మతో నింపబడినవాడు, దేవుని కోసం గొప్ప కార్యములు చేయగలిగినవాడు, బలమైనటువంటి వ్యక్తి. ఏమైంది? అప్పుడు దాకా బాగున్నాడు కదా, అప్పుడు దాకా ఆత్మచేత నింపబడ్డాడు కదా, ఎలా తప్పిపోయాడు? ఎలా తప్పిపోయాడండి? ఏం ఆకర్షించింది దేవుని కంటే? ఏదో దేవుని కంటే లోకం ఏదో ఆకర్షించింది. అవును, ఆయన ఆకర్షించింది ఒక స్త్రీ. దేవుని కంటే ఎక్కువగా ఆకర్షించింది, వాకింగ్ కంటే ఎక్కువగా ఆకర్షించింది, ప్రార్థన కంటే ఎక్కువగా ఆకర్షించింది. ఏమైపోయాడో తెలుసు కదండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక స్త్రీ ఆకర్షించిన దారి తప్పిపోయాడు. నేను అడుగుతున్నా, ఈరోజు నిన్ను ఆకర్షించేది ఏమిటి? నిన్ను దేవుని నుంచి వేరు చేస్తుంది ఏంది? మందలో ఉండకుండా, దేవుని సహవాసంలో ఉండకుండా నిన్ను వేరు చేసే ఆ పాపం ఏమిటి? బ్లూ ఫిలిమ్స్ కావచ్చు, నగ్న చిత్రాలు కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఏదైనా కూడా. ఈనాడు మన సంఘాలలో మన మన పెద్దలండి అప్పుడు దాకా ఏం భక్తి పాటలు పాడతారండి, మంచి పాటలు పాడతారు, బయట పోయి తాగుతున్నారండి, బీడీలు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, సారాయి తాగుతున్నారు. క్రిస్మస్ వచ్చిందంటే అసలు క్యారల్స్ చేసేది ఈ తాగుబోతులేనండి. ప్రియులారా, నువ్వు మంచిగా పాడుతున్నావు, సడన్గా ఎందుకు తప్పిపోతున్నావు? ఈరోజు దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. ఆయన చేతికి చిక్కావా, దేవుడు నిన్ను రక్షిస్తాడు. శాంసోను ఆయన చివరికి అపవాది చేతులు చిక్కినప్పుడు చివరిసారిగా దేవుణ్ణి వెతికాడు. తండ్రి, నాకు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు, నాకు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు. దేవుణ్ణి వెతికాడు. ఏమండి, తప్పిపోయిన శాంసోన్ని దేవుడు రక్షించినట్లుగా ఈరోజు నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఏ విషయంలో తప్పిపోయావో నాకు తెలియదు. మనము అనేక విషయాల్లో తప్పిపోయి ఉంటాము. మనం రహస్య పాపులము, పైకి తెల్లగా ఉంటున్నాం, అంతరంగంలో మనకి భయంకరమైన పాపం ఉన్నది. కాబట్టి దేవుడు వాళ్ళని హెచ్చరిక చేస్తూ, మీరు రండి, మీ పాపములను నా రక్తములో కడుగుతానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దారి తప్పిపోవడానికి కారణము దేవుడా, లోకం అంటారా? నువ్వు పాపం చేయటానికి కారణము దేవుడా, లోకం అంటారా? లోకము నిన్ను ఆకర్షిస్తుంది. కారణం ఏంటంటే నువ్వు దేవునితో సహవాసం లేకపోతే. శాంసోన్ ఆ విధంగా వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి యూదా కూడా చూడండి. యూదా దేవుని అధికారం పొందినవాడు, దేవుని శిష్యుడని పేరు, ప్రార్థనాపరుడు, పరిచర్య చేసేవాడు, వరాలు కలిగిన వాడు. యూదా వరాలు కలిగిన వాడండి. కానీ యూదాని కూడా లోకం ఏదో ఆకర్షించింది. అప్పుడు రాస్తున్నారు అపోస్తుల కార్యం 1వ అధ్యాయము, 25వ వచనం. ఈ చోటికి పోవుటకు యూదా తప్పిపోయి, రాశాడండి ఈ మాటలన్నీ. రేపు కొన్ని విషయాలు చెప్తాను. యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలకు తీర్పు తీర్చడం కోల్పోయాడు. పరలోకంలో 12 సింహాసనాలు, ఒక సింహాసనం కోల్పోయాడు, తప్పిపోయాడు. ఏమండి, ఈ ఇంత గొప్ప భాగ్యాన్ని తప్పిపోవడానికి ఏమి ఆకర్షించింది? శిష్యత్వాన్ని తప్పిపోవడానికి ఏమిటి ఆకర్షించింది? ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణ్యాలు. చిన్న డబ్బు కోసం దేవుడు నమ్మేసుకున్నాడండి, తప్పిపోయాడు. నో ఛాన్స్. దేవుడు వెతికాడు, కానీ దేవుడి దగ్గరికి రాలేదు. దేవుడు పిలిపించాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేసినా కూడా రాలేదండి. పరిగెత్తుకుంటూ సిలువ దగ్గరికి రాలేదు, తప్పిపోయాడు. తప్పిపోవడానికి కారణం ఏంటంటే లోకము తనని ఆకర్షించింది. జస్ట్ 30 వెండి నాణ్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వది, తప్పిపోయిన కుమారుడు. తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి లోకము ఆకర్షించింది, దుర్వ్యాపారం ఆకర్షించింది, త్రాగుడు ఆకర్షించింది, గంజాయి ఆకర్షించింది. వెళ్ళిపోయాడు. తండ్రి ఇంట్లో అవి దొరకవు కదా, దేవుని సన్నిధి అవి ఉండవు కదా, సినిమాలు ఉండవు కదా, షికారులు ఉండవు కదా.
ప్రేమలు ఉండవు కదా, ఎంజాయ్మెంట్ ఉండదు కదా. దూరదేశంలో బాగా కనపడుతున్నాయి. తప్పిపోవడానికి కారణం అదే. తండ్రి ఇంటి నుంచి వేరైపోవడానికి కారణం ఇదే. చివరికి పందులు పొట్టు. అయితే తండ్రిని తెలుసుకున్నాడు, తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడు. తండ్రి కూడా కుమారుని చూసి కౌగిలించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నాం? అయితే ఈ దేవాతి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మళ్ళా రేపు దీన్ని కంటిన్యూషన్ చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి కనుకుంటాడు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్నదాన్ని నేను మరలా బలపరుస్తా. ప్రియులారా, మీరు సిగ్గుపడద్దు, మీరు అవమానపడద్దు. అయ్యో నేను ఇంత తప్పు చేసేనా అని మీరు దిగులు పడద్దు. ఉన్న ప్రదేశంలో ఉన్న చోట మోకరించి, ప్రభువా నేను ఈ విషయంలో తప్పిపోయాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి వస్తున్నాడు. ఆయన శిక్షించడానికి రావటం లేదండి. మనం చేయాల్సింది ఒకటే, ఆయన మోకాళ్ళ మీద మనము బార్ల పట్టలేదు. కాబట్టి నిన్ను ఆయన వెతుకుతున్నాడు. నువ్వెక్కడున్నావు? సినిమా హాల్లో ఉన్నావా? రా, బయటకు వచ్చేయి. ఆయన ఎక్కడని వెతకాలి? ఏ రెడ్ లైట్లో వెతకాలండి? ఆయన అక్కడ వెతకాలంటారా? ఏమండి, గుండె పగిలిపోతుంది ఈ మాట చెప్పాలంటే. పార్కుల్లో వెతకాలా? ఏం చేస్తున్నా? పెళ్ళి కాకుండా నీవు వివాహేతర సంబంధాలతో దేవుడిని వెతుక్కుంటూ రావాలా? అవును, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడండి. ఆయన ఏడుస్తూ, బిడ్డా ఎక్కడున్నావు, ఏ ప్రదేశం ఉన్నావు, ప్రతి దారి వెతుకుతున్నాడండి ఆయన. చాలామంది భార్యలు, పురుషులు తాగితే ఇంటికి రాకపోతే దారి పొడుగున వెతుక్కుంటూ వస్తున్నారండి. కాలువలో పడ్డాడా, పొలాల్లో పడ్డాడా, ఎక్కడ పడ్డాడో అని భార్య బిడ్డలు వెతుక్కుంటూ వచ్చినట్లుగా నువ్వు ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ వస్తున్నాడండి ఆయన. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి వెతుకున్నాడు. ఆయన కుమారుడు కాబట్టి ఆయన వెతుకుతూ నిన్ను వస్తున్నాడు. కాబట్టి వెతికి తిరుగుతున్నాడు. నువ్వేం చేయాలంటే ఆయన అరిసి, ప్రభువా నేనున్నాను ప్రభువా అని, ఇక్కడున్నాను ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అంటే ఆయన నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఒక ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను శోధంలోనికి తేక కీడు నుంచి నన్ను తప్పించు ప్రభువా. నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎలా తప్పిపోయినా కూడా ఆయన తప్పిపోయిన గొర్రెలను వెతికి రక్షించడానికి వస్తున్నాడు. ఒక పాపి తప్పిపోయి మరలా ఆయనకి చిక్కితే ఆయన భుజాల మీద ఎక్కించుకుంటాడండి. ఒక్క పాపి మారు మనసు పొందుట పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలుగుతుందండి. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ కలుగజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. విన్న ఈ మాటలు మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉండుటకు తగిన సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయానికి, తలంపులకి, ఆలోచనలకి దేవుడు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ.